మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నికలేని వాడిని నాయన, నీ దైవదాసులుగా లెప్పనుండగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకొని దేవా, వాక్యముతో మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తాం. ఈ సంఘముతో మీరే మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించను. యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు మరి ఇక చూసినప్పుడు మన లూకాసు వార్త 15వ అధ్యాయము ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ఎందుకంటే పిల్లరా, యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు పిల్లలు చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు ఈ యొక్క అధ్యాయంలో మరి 3 ఉపమానాలు మాట్లాడతాడు. ఎవ్రీథింగ్ అబౌట్ ది లాస్ట్. యేసు ప్రభు వారు ఆయన మాట్లాడడానికి గల కారణం చూద్దాం. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు యేసు ప్రభు వారు 3 ఉపమానాలు తప్పిపోయిన విషయాల్లో మాట్లాడడానికి ఒక కారణం ఉంది ప్రత్యేకంగా. ఎందుకంటే 15వ అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తే మనకు 15వ అధ్యాయంలో మొదటి వచనం ఒకసారి చదువుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది పిల్లరా. యేసు ప్రభు చదవండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు అంటాడు. దేవుని వాక్య భాగంలో సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినడానికి. వాట్ అ వండర్ఫుల్ రీజన్ కదా, వాట్ అ వండర్ఫుల్ టీచింగ్ ఇట్ వాస్. సిన్నర్స్ వర్ కమింగ్ టు లిసన్ టు గాడ్స్ వర్డ్. దేవుని స్తోత్రం. వారందరూ కూడా సమస్తమైన వారు వచ్చి కూడా ప్రభు యొక్క మాటలు వినడానికి వచ్చారంట. దాంతోపాటు ఏం జరిగిందో చూద్దాం, ఒకసారి చూద్దాం పిల్లగా. వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయించున్నాడు. సనుక్కుంటున్నాడు. ఇప్పుడు 2 వర్గాల వారు వచ్చారు. ఒకరు పాపులు, రెండవది పరిశుద్ధులు అనుకునేవారు. పరిశుద్ధులు కాదు కానీ పరిశుద్ధులు అనుకునేవారు. రైట్, ఓకే. 2 వర్గాలు వచ్చారు. ఒక వర్గానికి ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే వారి పాప స్థితిని చూసినప్పుడు వీళ్ళేంది బోధలు వినడానికి వచ్చుడు అన్నట్టు కొన్నిసార్లు అనిపిస్తుంది. సంఘంలో కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ఎందుకంటే పరిమాణంలో గుడికి అబ్బో గుడికి వచ్చేసిండు అబ్బా వీడు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అలాంటి ఫీలింగ్ ఉండకూడదని దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. నీకు నాకు ఆ ఫీలింగ్ రాదు. పలానోళ్ళు సో అండ్ సో, ఈయన పనికిరాడు వాక్యం వినడానికి, ఈయన దేవుని రాజ్యానికి పనికిరాడు, ఈయన దేవుని చెందినవాడు. వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీబడీ. తీర్పు తీర్చొద్దని దేవుని వాక్యం తెలియదు. అందుకే వాళ్ళు సనుగుతున్నప్పుడు వారితో మాట్లాడడానికి ఎంటైర్ చాప్టర్ యూజ్ చేశాడు యేసు ప్రభు. హల్లెలూయా. గాడ్ వాంట్ టు టాక్ టు దెమ్ స్పెసిఫికలీ. వారందరితో మాట్లాడడానికి 3 ఉపమానాలు మాట్లాడు. ఒకటి తప్పిపోయిన గొర్రెని గురించి మాట్లాడతాడు, నేను ఉపమానంలోకి వెళ్ళను. ఆ తర్వాత తప్పిలోని నాణ్యమును గురించి మాట్లాడతాడు. 3వదిగా చివరిగా మన వాక్య భాగంలో ఉన్నప్పుడు తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడతాడు. ఈ 3 ఉపమానాల్లో నుంచి నేను చివరిగా తీసుకున్న ఉపమానంలో నుంచి కొన్ని అంశాలే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి ఒక సారాంశం నాకు తెలిసినా కూడా ఒకసారి 2 నిమిషాలు చెప్పుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఒక వ్యక్తి, ఒక మనిషినికి 2 కుమారులు ఉన్నారన్నాడు. ఆ కుమారుల విషయంలో చెప్పినప్పుడు, ఆ కుమారులను గురించి చెప్పినప్పుడు 2 కుమారులు ఆయనకున్నప్పుడు ఆ 2 కుమారులు ఆ యొక్క వ్యక్తిని అన్నమాట, చిన్న కుమారుడు చిన్నడు, నా ఆస్తి నాకు పంచిమన్నాడు. నా ఆస్తి నాకు రావాల్సింది ఏదైతే ఉందో నాకు పంచిచ్చేస్తే నాకు నేను సత్తపుట్ట చదువుకుని వెళ్ళిపోతాను అన్నట్టు. అలాగనే తండ్రి ఏం చేశాడు, నిజంగా ఒక మాట ఇంగ్లీష్లో కేజీవీలో వచ్చినప్పుడు అంటే హిస్ లివింగ్ అంటాడు. తండ్రి ఎప్పుడైతే డివైడ్ చేస్తాడో, ఆస్తిని గురించి మాట్లాడతాడో, అక్కడ ఆస్తి అన్నాడు, ప్రాపర్టీ అన్నాడు, ఏదన్నా కానీ ఏమంటాడంటే హీ డివైడెడ్ హిస్ లివింగ్ అంటాడు. ఆయన యొక్క జీవితమును అంటాడు కదా 2 భాగాలుగా చేసి ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తాడంట. వాట్ ఎవర్ లివింగ్ అంటే జీవితంతో సంపాదించినంత అందులో చిన్న కుమారునికి ఇచ్చాడు. అదంతా పట్టుకెళ్ళి అతను వెళ్ళిపోయాడు. విచ్చలవిడిమైన జీవితం జీవించాడు. భయంకరమైన జీవితంలో ఉన్నాడు. వేశ్యలతో ఉన్నాడు. డబ్బులన్నీ ఖర్చు చేశాడు. వేరే దేశంలోకి వెళ్ళిపోయాడు. తండ్రికి దూరంగా ఉంటూ జీవిస్తూ ఉన్నాడు. మరి అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, దేవుని వాక్య భావన చూసినప్పుడు అక్కడ ఒక కరువు వచ్చింది అంట. అక్కడ ఒక కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు
ఎలాంటి కరువు అంటే ఇతను సమస్తము కోల్పోయాడు. కరువు ఎలా వచ్చిందంటే తినడానికి ఏం లేదు. ఆఖరికి అక్కడ పోయి ఒక పని చేసే పనికి వెళ్ళాడు. ఏం పనికి వెళ్ళాడమ్మా? పందులు కాసే పనికి వెళ్ళాడు. యూదులు పందులకు చాలా దూరంగా ఉంటారు. అలాంటి యూదుని కుమారుడు పందులను పెంపే పనికి వెళ్ళాడు. పందుల పొట్టుతో తన కడుపు నింపుకోవాలనుకున్నాడు. అంటాడు అతనికి ఎవరు కూడా ఏమీ ఇవ్వలేదు అంట. ఆ తర్వాతనే మన వాక్య భాగం ఉంది, వెన్ హీ కేమ్ టు హిస్ సెన్స్ అంటాడు. వెన్ హీ కేమ్ టు హిస్ సెన్స్ అనుకున్నాడు. తెలుగులో మంచిగా అంటాడు, ఇంకా ఇంగ్లీష్లోకి అంటాడు బుద్ధి వచ్చినప్పుడు అంటాడు. అంటే అంతవరకు బుద్ధి లేనివాడుగా ఉన్నాడు. బుద్ధి వచ్చినప్పుడు అంటే బుద్ధి అప్పటిదాకా లేదు, ఎక్కడికో పోయింది, ఎడిపోయిందో తెలియదు నాకు, మీరే చెప్పాలి. రైట్. బుద్ధి వచ్చినప్పుడు అతడు లేచి తనతో తానే చెప్పుకుని, నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను, నా తండ్రి ఇంటి అనేక మంది పనివారికి సమృద్ధికరమైన భోజనం ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోతున్నాను, కాబట్టి నేను లేచి వెళ్ళి నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఐఎమ్ గోయింగ్ టు కన్ఫెస్ టు హిమ్, తండ్రి నీకు విరోధంగా పరలోకం విరోధంగా పాపము చేశాను కనుక ఇక మీదట నీ కుమారుడు అనిపించటకు యోగ్యుడును కానుక నీలో పనిలో వాళ్ళు ఒకడిగా నన్ను చేర్చుకోమన్నట్టుగా చూస్తాం అనుకుని వెళ్ళాడు. అలా వెళ్తున్న సందర్భంలో దూరంగా ఉన్న తండ్రి పరిగెత్తుకొచ్చాడు. మెడ మీద పడి ముద్దులు పెట్టినట్టుగా చూస్తాము. ఇదే డైలాగ్ చెప్తున్నాడు కానీ తండ్రి ఇంట్లో తండ్రి ఏమంటాడు, నా కుమారునికి ఒక ప్రశస్తమైన ది బెస్ట్ రోబ్ అంటాడు, గెట్ హిమ్ ది బెస్ట్ రోబ్ అంటాడు, అండ్ రింగ్ అంటాడు, అండ్ షూస్ అంటాడు, కాళ్ళకు చెప్పులు తీసుకురమ్మంటాడు. తీసుకొచ్చి అంటాడు, ఒక క్రొవ్విన గొర్రెను కోసి మరి విందు చేసుకుందాం, ఈ కుమారుడు చనిపోయాడు, తిరిగి లేచాడు, తప్పిపోయాడు, తిరిగి దొరికాడు అని తండ్రి చెప్పినాడు. ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. లేడీస్ మొట్టమొదటిగా చూసినప్పుడు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇది చాలాసార్లు ఈ రోజుల్లో ఎప్పుడు అంటాడు కదా, ఎప్పుడైతే తండ్రి దగ్గర నుంచి ఆ యొక్క భాగమును తీసుకుంటాడో ఆ భాగమును తీసుకెళ్ళి ఈ వాంట్ టు లివ్ హిస్ లైఫ్. చాలాసార్లు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈ వాక్యం చెప్పినప్పుడు ఎన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఈరోజు చాలాసార్లు మనం ఒకసారి మనం పరీక్షించుకోవాలి, నిజంగా మనం ఈ స్థితిలో ఉన్నామా లేదా ఒకసారి పరీక్షించుకోవాలి. చాలాసార్లు తండ్రి దగ్గరికి ఏదైతే పొందుకుంటామో అది పొందుకున్నది తీసుకెళ్ళి వి వాంట్ టు లివ్ ఇన్ ఎ ప్లెజర్ లైఫ్, ఇష్టానుసారమైన జీవితంలో జీవించాలని ప్రయత్నం చేస్తుంటాం. చేయమంటారమ్మా? చేయమంటారా? మేమేమిటి చేసామండి, మా అయ్య మాకేమి ఇచ్చాడు, మేమేం చేసుకొని తిరిగాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ ఏ కుమారుడు ఏ రీతిగా అడుగుతున్న రోజు చాలాసార్లు విశ్వాసంలో కూడా ఇదే స్థితిలో ఉంటాము. దేవుడు ఒక చక్కని ఉద్యోగం ఇస్తాడు, ఆ ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు ఆ ఉద్యోగం ఇచ్చా మనం ఏం చేస్తాం, వీ వాంట్ టు స్టే అవే ఫ్రమ్ ది ఫాదర్. ఉందా మామ? జరుగుద్దా లేదు? We might say a lot of reasons. చాలాసార్లు ఉద్యోగం వచ్చినప్పుడు ఆ ఉద్యోగంతో వెళ్తున్నప్పుడు ప్రైవేట్ షాప్స్లో ఉన్నవారు కంపల్సరీ సండే పని చేస్తున్న వారు నేను వినించాను. కానీ దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు చాలాసార్లు we say a lot of things. అక్కడ పర్మిషన్ లేదండి, అసలు లీవ్ లేదండి. ఆ రోజు ఒక్కసారి మన మనస్సాక్షికి మనం ఒక్కసారి అడిగితే ఎన్ని సందర్భాల్లో మనకు అవసరమైనప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఆ సెలవులు దొరుకుతాయి, ఎప్పుడు కావాలంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు, ఎక్కడ పోవాలన్నా ఏం చేయాలనుకున్నా కూడా మనకు సెలవు దొరుకుతుంది. దేవుని సన్నిధికి వస్తేప్పుడు వీ డోంట్ ఆస్క్ బికాజ్ యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ గాడ్స్ బిజినెస్. నచ్చకుండా సత్యం ఇదే అడుగుతామమ్మ. చాలాసార్లు చాలామందిని చూశారు, ఆదివారం అసలు దొరకదండి అంటే టక్న సిక్ అవుతాడు, 3 రోజులు లీవ్ 3 రోజులు లీవ్ దొరుకుతుంది, వారం రోజులు లీవ్ దొరుకుతుంది, ఎక్కడికైనా ఊరికి వెళ్ళడానికి ప్రతి దానికి ఎవ్రీథింగ్ యూ హ్యావ్ లీవ్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఫర్ ది గాడ్స్ ప్రెజెన్స్. దేవుడిచ్చిన ఉద్యోగాన్ని, కొన్నిసార్లు దేవుడిచ్చిన అందాన్ని పిల్లరా ఈరోజు వ్యతిరేకంగా చూస్తున్నారు. చేయట్లేదంటారా? దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో అందమును, బలమును, శక్తిని, ఆరోగ్యమును ఏదైతే ఇచ్చాడో అవన్నిటినీ మనము దురుపయోగం చేస్తున్నప్పుడు ఈ యొక్క తప్పిపోయిన కుమారునికి నీకు నాకు పెద్ద తేడా ఏం లేదు. నేనైనా పర్లేదు, ఎవరైనా కూడా whenever we use God's things for other things we are in the same process. దేవుడి రోజు నేను నన్ను హెచ్చరించాలనుకుంటాను ఈ మాట. ఎంతమంది దేవుని సన్నిధి కొరకు, దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో ఉండడానికి పాకులాడుతున్నాం, దేవునితో ఉండడానికి మనము ముందుకెళ్తున్నాం. దావీదు మహారాజు అంటామా 12 గోత్రాలు వెళ్ళని దేవుడు రాజుగా చేస్తే ఆయన ఒక మాట అంటాడు, ఒకసారి చూద్దాము. 27వ కీర్తన, ఇక్కడ బాగా చదివాను కాబట్టి అందులో ప్రిపేర్ అయ్యడం బాగా గుర్తుంది. 4వ వచనం అనుకోండి, ఒకసారి చూద్దామా. దావీదు ఏమంటాడు? 27వ కీర్తన 4వ వచనం దావీదు ఏమంటాడు ఒకసారి చూద్దాం. లెట్ us see. యెహోవా యొద్ద
ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించి. అమ్మా అందులో పెద్ద వాక్యం అయిపోతుంది. యెహోవా దగ్గర ఏమంటున్నామా? ఒక వరం అడిగాడట. ఈరోజు పిల్లలు ఎంతమంది మీ వరం అడుగుతున్నాం? ఈరోజు దావీదు దేవుని హృదయాల్సిన వరం అడుగుతున్నాడు. ఏంటే వరం కాదు, దేవుడు కనబడితే ఏమడుగుతామమ్మా? ఒక్క నిమిషం ఆగుదేవా, చాలా ఉన్నాయి, లిస్ట్ రాసుకుంటా, టకా రాస్తా, నువ్వు నోట్ చేసుకో, నోట్ ప్యాడ్లో నువ్వు నోట్ చేసుకో, నేను పేపర్లో రాసుకుంటా, ఎక్కడ మిస్ అవుద్దంటే. కానీ దావీదు అడుగుతావు యెహోవా దగ్గర ఎన్ని అడుగుతున్నామా? ఒకటే వరం అడుగుతున్నాడు ఆయన. He's asking only one thing, to be in the presence of the God. దేవుని మహిమను వెతకడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవునితో సహవాసం చేయడానికి. He want to live in the temple of the Lord. దేవుని యొక్క సన్నిధిలో జీవించాలన్న వరమును అడుగుతున్నారు విశ్వాసులకు. We are lacking this. నచ్చినా నచ్చకున్నా we want to be far away because our deeds are not good. ఎందుకు ఆ కుమారుడు దూరంగా వెళ్ళాడంటే తండ్రితో ఉండి అలాంటి జీవితము జీవించలేడు కాబట్టి he want to run away from the father. చాలాసార్లు జరుగుతుంది. దానికి నువ్వెన్ని కారణాలను చెప్పొచ్చు, కానీ ఏంటంటే పిల్లరా, దేవుని వాక్యం చెప్తుందంటే when you run away from the God's presence, something wrong with your spiritual life. మా అయ్యగారు ఎప్పుడు వచ్చినదే అంటాడు, ఎప్పుడు ఇదే చెప్తున్నాను. దేవుని సన్నిధిని వెతుకుతాను. ఆ వచనంలో దేవుని వాక్యం దావీదు అంటున్నాడు. 12 గోత్రాల రాజుగా ఆయన నీకంటే నాకంటే బిజీ ఉంటాడు ఉన్నాడు. అమ్మ 12 గోత్రాలను పరిపాలించేవాడు అంటాడు, నేను దేవుని మందిరంలో ఉండాలనుకుంటాను. ఇట్స్ మై డిజైర్ టు లివ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది గాడ్. కుమారునికి లేదు, డబ్బులు ఇచ్చాడు, స్వాస్థ్యం ఇచ్చాడు. I want to use whatever you are. ఈరోజు ఇచ్చిన నా బలము, నా శక్తి, నా ఆరోగ్యము, నా యొక్క డబ్బు, నా యొక్క ఉద్యోగము, నా యొక్క అందము, నా యొక్క చందము, నా యొక్క పలుకుబడి, I want to use it for my benefit. నా సంతోషం కొరకు, నా జీవితం కొరకు, నా కొరకే ఉపయోగించాలి. కానీ దేవునితో ఉండడానికి నేను ఇష్టపడట్లేదు. I want to use all the things God which has given me for my pleasures. It's the problem. ఇప్పుడు చాలాసార్లు అనిపి వాక్యం పొద్దున్న అనిపి దేవుడు అంటాడు చాలాసార్లు చాలు వి యూస్ లాట్ ఆఫ్ థింగ్స్. దేవుడు ఇచ్చిన తీసుకెళ్ళి మనం ఎక్కడో వాడేసుకుంటుంటాం. నేను ఇంట్రడక్షన్లో ఉన్నాను, ఐ డోంట్ నో వేర్ ఐ విల్ స్టే. కానీ ద వండర్ఫుల్ థింగ్ ఏదో పిల్లరా, God knows to create a famine. Hallelujah. కొంచెం కష్టమే చెప్దాం. Hallelujah. నువ్వు అన్నీ పట్టుకెళ్ళి బాగా జీవిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తున్న దేవుడు దాన్ని ఎలా అనొచ్చాలో ఈ నోస్ దట్ అన్నీ పోయాయి. అన్నీ పోయినాక ఏమొచ్చింది? దేవుడు అంటూ కరువు వచ్చింది. ఎలాంటి కరువు అంటే ఆకలికి చచ్చేంత కరువులోకి దేవుడు తీసుకో. ఈరోజు ఉన్నాయన్నీ అప్పటికి ఇలాగే ఉంటుంది అనుకోకు, అప్పటికి ఇలాగే బలంగా. ఒకరోజు నేను అనేవాడిని, నేను 12 గంటలు 14 గంటలు పనిచేసేవాడు, నేను టైర్డ్ కాదు, ఐఎమ్ సో స్టార్. ఇప్పుడు 50 దాటాగానే 2 గంటలు పనిచేస్తే 3 గంటల కాలు చేతులు లేస్తలేవు. ఒకరోజు అనిపించేది నా అంబిషన్ ఏముందంటే బ్రాడ్ వెళ్ళాలి, 12-13 గంటలు బాగా పనిచేయాలి, బాగా డబ్బులు, నా పిల్లలంతా ఉండాలి, ఇలా బంగారు చేతికో బంగారం వేసుకోవాలి, చేతులకు రింగ్, వాచ్, వైఫై, బైక్లో వైఫై రేంజ్లో ఉండాలి, ఒక రేంజ్లో ఉండాలి అనుకుంటే. దేవుడు అలా చేయలేదు. దేవుడు బాబు ఇదే చేయలే బాబు అన్నాడు. ఓకే, దేవుడు స్తోత్రం. పిల్లలకి అనిపిస్తుంది, ఈరోజు అనిపిస్తుంది. అప్పుడు ఇప్పుడు బాబు వస్తాడు, నేను దండం పెడతారా బాబు, 1 గంట పని చేస్తే 1 గంట పని చేసేటట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే కర్మలోకి వస్తామో దెన్ విల్ నో వాట్ ఈస్ గాడ్. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, కర్మలోకి రాకముందే జాగ్రత్త పడండి సంగమా. దేవుడు మాట్లాడుతున్న మాట ఈరోజు, బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ ఫ్యామిలీ బి కేర్ఫుల్. గాడ్ కెన్ చేంజ్ అప్సైడ్ డౌన్స్. భూమిని తలక్రిందులు చేసేయగలుగుతాడు ఆయన. ఆయనతోటి ఏముంది, ఆయన దగ్గర పెట్టుకోదు. అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, కరువు వచ్చింది, పందుల పొట్టుతో తినాలనుకున్నాడు. నేను ఇంట్రడక్షన్లో ఉన్నా, ఇది చేస్తున్నా అంటాడు కదా. అప్పుడే బుద్ధి వచ్చినప్పుడు ఎస్సయ్యా రక్షక, బహుశా నిజంగానే
టఫెస్ట్ థింగ్ వర్డ్. నిజం కొన్నిసార్లు దేవుడు కొన్నిసార్లు కఠినంగానే మాట్లాడతారు కదా, కొన్నిసార్లు వాక్యం ఉండదు. బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు బుద్ధి వచ్చిందమ్మా, సమస్తము పోయినప్పుడు, ఏదైతే దేవుడు ఇచ్చావో అవన్నీ వాడుకున్నప్పుడు, డబ్బులు అయిపోయినప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు, శరీరం బలం పోయినప్పుడు, అందం పోయినప్పుడు, ముసలితనం వచ్చినప్పుడు, ఇవన్నీ వచ్చినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు, అప్పుడు నీకు బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు అంటావు, నా తండ్రి దగ్గరనే బాగుండే, లెట్ మీ గో బ్యాక్ టు మై ఫాదర్ అనుకొని అంటున్నాడు. నా తండ్రి దగ్గరికి వెళ్తే, ఎందుకంటే అనేక మంది పనివారు కడుపు నిండా సమృద్ధిగా తింటున్నారు, నేనైతే ఇక్కడ చచ్చిపోతున్నా, తండ్రి దగ్గరికి వెళ్ళి ఐఎమ్ గోయింగ్ టు కన్ఫెస్ అంటాడు. లెట్ మీ కమ్ బ్యాక్ టు మై టెక్స్ట్ పిల్లలు, వాక్యంలోకి వచ్చేస్తాను. ఇక్కడ ఇప్పుడు దేవుని వాక్యంలో అలా అనుకొని బయలుదేరి వెళ్ళాడంట పిల్లరా. ఐల్ బీ ఫోకసింగ్ ఆన్ మై వర్డ్ పిల్లలు. ఒకసారి చూద్దాం. బయలుదేరి వెళ్తున్నప్పుడు, తిరిగి వెళ్తున్నప్పుడు సందర్భంలో చూసినప్పుడు ఎక్కడ దాకా వెళ్ళాడు ఒకసారి చూద్దాం పిల్లలు. లెట్స్ సీ. 20వ వచనం ఒకసారి చూద్దాం. 20వ వచనం చూద్దాం. తండ్రి దగ్గరికి బయలుదేరుతున్నాడు. వాడు ఇంకనో దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి మొద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అక్కడ చూసినప్పుడు దేవుని వాక్యమాలను చూసినప్పుడు కుమారుడు తిరిగి వెళ్తున్నాడు. బుద్ధి వచ్చింది, తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నా తండ్రి దగ్గర, బికాస్ దర్ ఇస్ లైఫ్, బికాస్ ఐఎమ్ డైయింగ్ దేర్, ఐ వాంట్ టు గో ఇన్ టు లైఫ్. ఈరోజు చాలాసార్లు ఏ జీవితంలో ఉన్నావో ఆ జీవితం మరణమే ఇస్తుంది. ఆ మరణం మాత్రమే, ఆ మరణంలోంచి నువ్వు జీవంలోకి రావాలి. కేవలం యేసు మాత్రమే, యేసు రక్తం మాత్రమే జీవంలోకి తీసుకురాగలదు. బ్రతికి నా యందున్నవాడు ఈ కెన్నటికి చనిపోవడం దేవుని వాక్యం చెప్పినట్టు. వెన్ యూ కమ్ టు ది ఫాదర్, నువ్వు తండ్రి దగ్గర తిరిగి వస్తున్నప్పుడు, బహుశా కుమారుడు వస్తున్నప్పుడు మేబీ త్వరగా వచ్చే ఆస్కారం లేదు. ఎందుకంటే మేబీ క్యారింగ్ గిల్టీ ఇన్ హిస్ హార్ట్, ఆ హృదయంలో తన యొక్క ఆ యొక్క పశ్చాత్తాపంతో ఉన్నప్పుడు, కొంచెం బాధ సిగ్గు కలుగుతాడు. మెల్లమెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు. తండ్రిని ఫేస్ చేస్తే ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలనుకుని మెల్లమెల్లగా వస్తున్నాడేమో. కానీ ఎప్పుడైతే తండ్రి దూరం నుంచి ఆ కుమారుని చూసినప్పుడు తండ్రి పరిగెడుతున్నాడు. హల్లెలూయా, ఫాదర్ ఇస్ రన్నింగ్. ఎవరు ఉరకాలమ్మా ఇప్పుడు? ఎవరు ఉరకాలి? కొడుకు ఉరకాలి. వయసాడు కదా, తండ్రి కనబడితే కొడుకు ఉరకాలి. ఏం కట్టేసే కాళ్ళని? పాపము, గిల్ట్ ఫీలింగ్. నా తండ్రి దగ్గరికి అంతా తీసుకొచ్చి, అయ్యో భయంకరమైన జీవితం జీవించాలి, హౌ కెన్ ఐ ఫేస్ మై ఫాదర్, నా తండ్రిని నేను ఎలా చూస్తానని ఆ గిల్ట్లో మెల్లమెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు కదా. తండ్రి దూరంగా చూశాడు. హి వాస్ లుకింగ్ ఫర్ హిస్ సన్. ఆ కుమారుని కొరకు కనిపెడుతున్నాడు. ఎంత ప్రేమ అంటే పిల్లరా, అంత తీసుకొని పోయి నాశనం చేసిన ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఆ కుమారుని చూసినప్పుడు కనికరం కలిగి హ్యాడ్ కంపాషన్ అండ్ ran towards his son. That's the love of the father. తండ్రి పరిగెత్తుకెళ్ళి కుమారుని మీద పడి, మెడ మీద పడి మొత్తులు పెడుతుంటాం. వచ్చినప్పుడు ఎట్లుండొచ్చమ్మా? పందులు పెంచుతాడు ఎట్లుంటాడు? ఎస్ అయ్యా, ఎలా ఉంటుండొచ్చమ్మా? పందులు పెంచుతున్నవాడు ఎలా ఉంటుండొచ్చు? ఎలా ఉంటాడమ్మా? భయంకరంగా ఉంటాడు కదా, భయంకరమైన స్మెల్ వస్తుంది కదా. తండ్రి ప్రేమలో అవన్నీ కనపడతారు. ఇచ్చేస్తాని పరిగెత్తుకెళ్ళి మీద పడి పెన మీద పడి మొత్తులు పెడుతున్నాడు. దేవుని వాక్య భావన చేయడం తండ్రి ప్రేమ పిల్లరా. ఈరోజు చాలాసార్లు పిల్లరా దేవుని వాక్య భావన చూసినప్పుడు గాడ్ యాక్సెప్ట్స్ us as we are. చాలాసార్లు ఏమో, నేను ఎంత పనికిమాలిన ఉన్నా, ఇలాంటి జీవితంలో ఉన్నా, నా తండ్రి నన్ను యాక్సెప్ట్ చేస్తాడా, తండ్రి నన్ను నిజంగా అంగీకరిస్తాడంటే, నువ్వు ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆ స్థితిలో తండ్రి నిన్ను అంగీకరించడానికి బికాస్ ది లవ్ ఈజ్ సచ్ ఎ గ్రేట్. దేవుని చూసాను, ఆ మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. అసలు జనరల్గా ఏమనాలమ్మా? వచ్చిన పిలుపులు ముందు అని ముందు లెక్క చెప్పాలి వాడు కదా. బట్ గాడ్స్ లవ్ ఇస్ సచ్ ఎ గ్రేట్.
నా కొరింథీ పత్రికలో అంటాడు, వారి అపరాధములు వారి మీద మోపక అంటాడు. దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని ప్రేమ, వారి అపరాధములు వారి మీద మోపక. చూద్దాం ఒకసారి, చాలా వండర్ఫుల్ ఉంటుందమ్మా. 2 కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయం చివరి వచనం చూడండి. వారి అపరాధములు వారి మీద మోపక అంటాడు. తండ్రి క్రీస్తుతో సహా అంటాడు లోకములు తనతో తానే సమాధానపరుచుకున్నాడు. దాట్స్ ద లవ్ ఆఫ్ ది ఫాదర్. ఒకసారి చూద్దాం, ఒకసారి వచనం చూద్దామా, కింద వచనం 5వ అధ్యాయం చివరి భాగంలో ఉంటుంది చూడండమ్మా. అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు మాకు అప్పచెప్పాను. పౌలు అంటున్నాడు కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు ఏంటంటే, లోకమును వారి మీద, ఆ కుమారుడు వచ్చినప్పుడు వాడి అపరాధములు వారి మీద వేయకుండా తండ్రి వాడి మెడ మీద పట్టుకొని, వాడు భయంకరమైన మురికి స్థితిలో ఉన్నప్పుడు కూడా తండ్రి వాడి మెడ మీద పట్టుకొని ముద్ద పెడు. దాట్స్ ద లవ్ ఆఫ్ ది ఫాదర్. ఎంత ప్రేమిస్తున్నా. చాలాసార్లు పిల్లరా దేవుని సన్నిధికి రావడానికి గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఈరోజు ఏ ఫీలింగ్తో నువ్వు ఉన్నావో నాకు తెలీదు, ఏ పాపము మోసుకొని వచ్చావో తెలియదు, కానీ దేవుడు ఈరోజు నీతో నాతో ఈజ్ రెడీ టు ఫాలో ఆన్ యువర్ నెక్ అండ్ కిస్ యూ రైట్ దిస్ మూమెంట్, బికాజ్ హీ లవ్స్ us so much. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు బిడ్డ. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పాపం చేసిన, ఎలాంటి విషయం ఉన్నా కూడా నువ్వు దేవుని తట్టు తిరిగి వస్తే, దేవుని దగ్గరికి వస్తే, ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ యూ యాజ్ హిస్ సన్. దేవుని యొక్క కుమారునికి అంగీకరించడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. చాలాసార్లు పాపం చేసిన వాళ్ళు నిజంగానే కొన్నిసార్లు ఇంత పాపం చేస్తాను దేవుడు నన్ను అంగీకరిస్తాడు. ఏ బరువు మోసుకొని వచ్చారో నాకు తెలియదమ్మా, నాకే బరువు ఉందో మీకు తెలియదు. దేవుడు అంటున్నాడు, ఏ పాప బరువుతో వస్తున్నా అక్కడ దేవుడు అంటున్నాడు, God is running towards us. We are not running. We are slow in walking, but God is running towards us because His love is great. His love is awesome. ఆయన ప్రేమ గొప్పది కాబట్టి ఆయన పరిగెడుతున్నాడు నిన్ను నన్ను హక్కున చేర్చుకోవడానికి, తన పేటగా ఉండడానికి, ఆయన చేర్చుకోవడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. కుమారుడు తండ్రి పరిగెడుతున్నాడు, పరిగెత్తుకెళ్ళి ముద్దు పెట్టుకుంటున్నాడు. దేవుని వాక్య భాగం చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు పరిగెత్తుకెళ్ళి తండ్రి ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి he was doing his part. అండ్ రెండోది పిల్లరా, ఇక్కడ ఇంకో పార్ట్ కూడా జరుగుతుంది. ఏంటంటే కుమారుడు తన పని ఆయన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు కదా, గమ్మత్తుకుంది కదమ్మా. ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉన్నారు. ఆయన తండ్రి ఏమో ఆయన ప్రేమ చూపించిన వాళ్ళు బిజీ ఉన్నాడు. కుమారుడేమో ఎందులో ఉన్నాడు, ఆ కన్ఫెషన్లో ఉన్నాడు కుమారుడు. ఈ వాజ్ ఇన్ ది కన్ఫెషన్ స్టేట్లో ఉన్నాడు. దేవుని వాక్య భావన చూసినప్పుడు ఆ కుమారుడు తండ్రి మెడబడు, తండ్రి నీ కుమారుడు అనిపించుకోవడం యోగ్యులను కాను కాబట్టి దాసులో ఒకడిగా పెట్టుకో, నేను పరలోకానికి నీకు విరుద్ధంగా పాపం. హి వాజ్ కన్ఫెసింగ్ while his father was loving. What a wonderful thing. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇఫ్ యు ఆర్ రెడీ టు కన్ఫెస్, గాడ్ ఈజ్ రెడీ టు ఎక్స్క్యూజ్ ఎవ్రీథింగ్. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగానే ఆ దేవుని వాక్యపాలన చేసినప్పుడు ఆ కుమారుడు నిజంగానే అలా కన్ఫెస్ చేస్తున్నాడు, అడుగుతున్నాడు. అట్లా కొన్నిసార్లు చాలాసార్లు ఈ రోజుల్లో కన్ఫెస్ చేయం. దేవుని సన్నిధిలోకి వచ్చి కన్ఫెషన్ రా, యూ హ్యావ్ టు కన్ఫెస్. ఇంకో సందర్భం తెలుసా అమ్మ, ఈ సీన్ అంతా ఇంటికి వచ్చినాక జరగవచ్చు కదా, జరిగిందా అమ్మ? ఆయన మిడబిడబడి ముద్దులు పెట్టడం కానీ, ఈయన కన్ఫెస్ చేయడం కానీ ఇంట్లో జరిగిందా? ఎక్కడ జరిగింది? దారిలో జరిగింది. దారిలోనే జరగాలండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంట్లోకి రావాలంటే దేర్ సంథింగ్, సమ్ కండిషన్. దేవుని వాక్యపాలన చిన్నప్పుడు ఆ దేవుని రాజ్యములోకి రావాలంటే బిఫోర్ కమింగ్ ఇన్ టు దట్ యూ హ్యావ్ టు కన్ఫెస్ దేర్, యూ హ్యావ్ టు బి క్లెన్స్ దేర్. అక్కడే నువ్వు పరిష్కరింపబడి బయటికి లోపలికి వచ్చావు, పరిశుద్ధికి రావాలి. ఎందుకంటే బికాస్ యూ ఆర్ ఫిల్తీ దేర్. అక్కడ నువ్వు మురికిగా ఉన్నావు, అక్కడ పనికిమాలిన స్థితిలో ఉన్నావు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడే అక్కడే ఒక మార్పు, అక్కడే ఒక రూపాంతరము, అక్కడే జరగాలది. It should be on the way.
ఇట్స్ ఆన్ ది వే. ఏ వేలో? యేసు అనే మార్గంలో నడుస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళే లోపల అది జరిగిపోవాలి. అక్కడికి ఇలాగే వెళ్ళిపోతుంటే కుదరదా? కుదరదు. ఆ మార్గంలోనే జరగాలి. యూ హ్యావ్ టు బి చేంజ్డ్. యేసు ప్రభువు వారు ఆయన పరిచయం ప్రారంభించినప్పుడు యోహాను కానీ యేసు ప్రభువు వారు ఒకటే మాట మాట్లాడు. ఏమన్నారమ్మా? మారు మనస్సు పొందుడి, పరలోక రాజ్యములో నీవు ఉన్నావు అన్నాడా? నాకు వినబడదు, గట్టిగా చెప్పాలి. పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది. ఇట్ ఈస్ వెరీ నియర్, బట్ యు ఆర్ నాట్ ఇన్ టు దట్. పరలోక రాజ్యము దేవుడు పైనుంచి కింది దాకా తీసుకొచ్చాడు. ఆయన్ని పక్కన పెట్టాడు. కానీ పక్కన ఎందుకు పెట్టేసి అందులో నన్ను పెట్టేది అయిపోతుంది కదా? దానికో లెక్క ఉంది. ఆయన లెక్క ఆయనకు ఉంది. ఆ పరలోక రాజ్యానికి సమీపంగా తీసుకురాగలుగుతాడు. దేవుడు ఆయన రాజ్యంలోకి నేను అంగీకరించగలుగుతాడు. ఈ కెన్ టేక్ యూ, బట్ దేర్ సంథింగ్ కండిషన్స్ అప్లై. యూ హ్యావ్ టు రిపెంట్. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము మారు మనసు పొందినోడే పోతాడు. అవునా కదా? మారు మనసు పొందితే ఆ పరలోకానికి పోతో, లేకపోతే పో. దేర్ షుడ్ బి ఎ చేంజ్ బిఫోర్ యు గోయింగ్ ఇన్ టు దట్ పొజిషన్. ఆ యొక్క స్వాస్యములోకి, ఆ యొక్క ఆస్తిలోకి, ఆ పాలిభాగస్తుని కావాలంటే నీలో ఒక మార్పు జరగాలి. ఈ యొక్క మురికి వెళ్ళిపోవాలి. యూ హ్యావ్ టు బి ఫ్రెష్. అవునా కదా? అది బయటనే జరుగుతుంది. కాన్వర్సేషన్ అంతా బయట జరుగుతుంది. కన్ఫెషన్ జరుగుతుంది. కన్ఫెషన్ లేకపోతే సాల్వేషన్ లేదు. దెర్ ఇస్ నో సాల్వేషన్ వితౌట్ కన్ఫెషన్. చాలాసార్లు ఏంటంటే విశ్వాసులకి ఏమంటే మనము గిల్ట్ ఉంటుంది. ఏంటంటే మనం తప్పును ఒప్పుకోలేదు. దావీదు మహారాజు లాంటి వాడిని నేను చూడలేదమ్మా. ఈజ్ ఫస్ట్ వన్ టు కన్ఫెస్. తప్పు జరిగినప్పుడు దేవా తప్పైంది అని ఒప్పుకోగలుగుతాడు. అదే దావీదుకు సౌలుకున్నాడు. సౌలు ఒప్పుకోలేదు, దావీదు ఒప్పుకున్నాడు. అదే తేడా. దావీదుకు సౌలుకున్న తేడా. పాపం ఎల్లప్పుడు నా కళ్ళ ముందే ఉంది అంటాడు. వెచ్చమని చూసినప్పుడు అలా అంటాడు, పాపం ఎల్లప్పుడు నా కళ్ళ ముందే ఉంది. తెచ్చింట్లోనే పెట్టుకున్నాను నా పాపాన్ని, కళ్ళ ముందే టకటక తిరుగుతుంది. దేవా వద్దనుకున్న కనబడుతుంది. ఏం చేస్తాం కాదా? నా తల వెంట్రుకలకు పైగా ఉన్నాయి అంటాడు. పాపం గురించి చెప్పినప్పుడు ఏమంటాడు? మోర్ దెన్ మై హెయిర్స్ అంటాడు. ఇఫ్ మై సిన్స్. దావీదు ఒక్క పాపం చేసినాడు. దాంట్లో దావీదు అంటాడు, ఈ కన్ఫెస్ దట్ ఐ హ్యావ్ మోర్ దెన్ మై హెయిర్స్, మై సిన్స్ ఆర్ మోర్ దెన్ మై హెయిర్స్. దట్స్ ద వే. నిజంగా దావీదు కన్ఫెషన్. ఈరోజు ఈ కుమారుడు కన్ఫెస్ చేస్తున్నాడు. కన్ఫెస్ చేయడం వల్ల జరిగింది ఏందో తెలుసా అమ్మా? ఏం జరిగింది తెలుసా అమ్మా? తండ్రి అంటున్నాడు, ఏమంటున్నాడు? కన్ఫెస్ చేస్తున్న తండ్రి ఏం చెప్తున్నాడు? తండ్రి జవాబు ఏం చెప్తున్నామా? అయితే తండ్రి ఓకే కుమారుడా, వెరీ గుడ్, యాక్సెప్టెడ్, యువర్ అపాలజీస్ యాక్సెప్టెడ్. నువ్వు ఒప్పుకున్నంత కూడా ఒప్పుకుని అంటుండ. తండ్రి ఏమంటుండు? అయితే తన తండ్రి దాసులను చూసి కుమారుని చూస్తున్నాడు. దాసులను చూసి అంటున్నాడు, ఏమంటుండు? ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, ఐ డోంట్ వాంట్ టు సీ హిమ్ ఇన్ ది ఫిల్తీ క్లోత్స్. ఈ యొక్క మురికి బట్టల్లో, ఈ మురికి బతుకుల్లో నేను వీడిని చూడాలనుకోలేదు. ఐ వాంట్ టు సీ హిమ్ ఫ్రెష్ అండ్ ద బెస్ట్. అందుకే బెస్ట్ రోప్ తీసుకొచ్చి నా కుమారునికి ధరింపచేయండి. ఐ డోంట్ వాంట్ దిస్ ఫిల్తీ థింగ్స్ బిఫోర్ హీస్ గోయింగ్ టు ఇంటూ మై హోమ్. ఆ ఇంట్లోకి వెళ్ళే ముందు, ఆ రాజ్యంలోకి వెళ్ళే ముందు వీడు పరిశుద్ధంగా మార్చబడాలి. హల్లెలూయా. ఇంటి బయటే, ఇంట్లో కాదు, అక్కడ వెళ్ళే ముందే చొక్కా ధరించాలి. ఏమంటున్నా? కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు కదమ్మా. తల్లిదండ్రులు, అందరు తల్లిదండ్రులు ఉన్నారు, అందరు పిల్లలకు ఎలాంటిది ఇవ్వాలనుకుంటామమ్మా? బెస్టే కదా. అబ్బా, బెస్ట్ ఎడ్యుకేషన్, బెస్ట్ స్కూలింగ్, best dresses, all best things. And God is such a wonderful one. దేవుడు స్టాప్ అవుతాడు. దేవుడు నువ్వు నేనే బెస్ట్ ఇస్తే ఆయన ఎంత ఇవ్వాలి? ఎంత బెస్ట్ ఇవ్వాలి? ఆయన ఇచ్చే బెస్ట్కి అసలు
ఎవ్రీ గుడ్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ అబోవ్. ఎక్కడంటాడు? యాకోబు పత్రికలు అంటాడు. యాకోబు పత్రిక, ఎవ్రీ గుడ్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ అబోవ్. హల్లెలూయా. తండ్రి అంటున్నాడా, తండ్రి దగ్గరికైనా ఏది వచ్చినా కూడా వాట్ ఎవర్ ది బెస్ట్ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ది ఫాదర్ అంటాడు కదా. ది బెస్ట్ థింగ్ ది వాసన్, ఆ పనికి మాలిన కుమారుడికి గాడ్ వాంట్స్ టు గివ్ అ బెస్ట్ థింగ్, ది బెస్ట్ థింగ్. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరికీ బెస్ట్ ఇస్తారు, చెప్పని వాళ్ళకి నాకు గ్యారంటీ లేదు. హల్లెలూయా. బెస్ట్ కావాలంటే హల్లెలూయా చెప్పండి, బెస్ట్ కావాలంటే నాకేం బాధ లేదు, రైట్, మీ చాయిస్. దేవుని వాక్యములో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఐ వాంట్ టు గివ్ ది బెస్ట్ థింగ్ టు మై లాస్ట్ సన్. హల్లెలూయా. హీ వాంట్ టు గివ్ ది బెస్ట్ థింగ్ ఫర్ ది లాస్ట్ సన్. వాళ్ళ లాభ నిజంగా ఇది గొప్పదమ్మా కదమ్మా. మనమైతే బిడ్డ, నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తేనే సైకిల్, నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తేనే నీకు మంచి షూ, నువ్వు సెకండ్ వచ్చినావు అనుకో, ఒక్క మార్కు తప్పే సెకండ్ వస్తుంటారా, ఏది కొంటే అది తీసుకోవాలి. అలా కదా. బట్ హీస్ గివింగ్ హిస్ లాస్ట్ సన్ ది బెస్ట్ థింగ్. వాట్ ఆ వండర్ఫుల్. ఇప్పుడు ఎవరి ప్రేమ గొప్పదమ్మా? ఆయన గొప్పది. నువ్వు అది చేస్తే ఇది ఇస్తా అంటాడు. నువ్వు ఏం చేసినా, నువ్వు చేసిన తప్పులన్నిటికీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ బెస్ట్ థింగ్ బికాస్ ఐ లవ్ యూ సో మచ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత ప్రేమిస్తాడు. బెస్ట్ థింగ్. వచ్చిన సందర్భాన్ని చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మత్తయి సువార్త 22 అధ్యాయాలు చూస్తే అక్కడ ఒక ఉపమానం చెప్తాడు. ఒక రాజు విందిస్తాడంట. ఒక రాజు విందించి అందరినీ గెస్ట్లను పిలుస్తాడు. ఎవరు రారా టైంకి వస్తే కోపం వస్తుంది. సార్ దాసులు చెప్తారు, పొన్రా బాబు అందరినీ పిలుచుకోరు, రోడ్లలో ఎవరు ఉంటే వాళ్ళని తీసుకురమ్మని. ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేసి నా హౌస్ఫుల్ కావాలి, నాకు మాత్రం ఫంక్షన్ మాత్రం జరగాలి. ఎవరు పిలిచినోడు రాకపోయినా పర్లేదు. చాలాసార్లు పిలిచిన వాళ్ళు రాకుండా ఉంటారు దేవుని సన్నిధికి. ఎవడు అంటాడు, ఓకే బస్ నువ్వు అటు వెళ్ళిపో, ఎవరు విలువలేదో వాళ్ళు వచ్చేస్తారు పరలోక విందులో. వచ్చారు. అక్కడ ఒక జరిగితే ఒక సంఘటన చూద్దాం, ఒకసారి చూద్దాం. 22 అధ్యాయం 12-13 వచ్చిన చాలా ఇంట్రెస్టింగ్. అందులో ఆ గుంపులో ఏం జరుగుతుందో చూడమ్మా. గుంపులో జరుగుతుంది, ఒకసారి చూడండి. ధరించుకొనని కాదు, ధరించుకొనని. ఎందుకంటే నేను ఇంగ్లీష్లో చదివాను కానీ ధరించుకొనని ఒకరిని చూచాడంట. రాజు చూస్తున్నాడు, పెళ్ళికి పిలిచాడు, వచ్చారు బాగానే. వచ్చేటప్పుడు బట్టలను సగం వేసుకొని రావాలి కదా. పెళ్లి వస్త్రాలు ధరించుకోకుండా క్యాషువల్ వచ్చేసేటట్టు ఏడికి పరలోకం మీదకి వచ్చాడు. వాడి బుర్ర పాడగాను, వాడి ధైర్యం చాలామంది ఇట్నే వెళ్ళాలని కూడా పరలోకం పెట్టారు. ఎట్లా నీకు ఇట్నే వెళ్ళిపోతున్నా, నేనంటే ఎట్లా పోయి ఇట్నే పోతుండే, ఎడిపోయినా కూడా ఇట్లే పోతాడు. ఇట్లా కాదు బయట, ఆడికి వేరే సూట్ ఉంది పోవడానికి, ఆడికి పోవడానికి. ఆ ధరించుకోనని ఒకడొచ్చినప్పుడు రాజు అంటే ఏమంటాడు, అబ్బా ఎంత యేసయ్యా రక్షక నాయన, దేవా నీకు స్తోత్రం నాయన, ఓ పనిమాల డ్రెస్ వేసుకొని వచ్చినామా అని దేవుడు స్నేహితుడా. కొన్నిసార్లు ఐ డోంట్ అండర్స్టాండ్ ది లాజిక్ ఆఫ్ గాడ్. నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది, హౌ కెన్ హి కాల్ హిమ్ ఫ్రెండ్. సో షాబీ క్లోత్స్లో, ఆ పనికిమాల బట్టలతో ఆ విందులో పాల్గొనేవాడు. స్నేహితుడా అంటే నేను ప్రేమతో పిలిచి, ఎందుకంటే బికాస్ హీ కాల్డ్ హిమ్ విత్ లవ్, బట్ హీ డోంట్ డిజర్వ్ ఇట్. స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడగగా వాడు, జాగ్రత్త సుమి, రేపు పరలోకంలో దేవుడు అడిగితే ఈ బెస్ట్ రోబ్ లేకుండా అడిగి పోయినవనుకో, దేవుడు ఏది బాబు, వేర్ ఈజ్ ది బెస్ట్ రోబ్ విచ్ ఐ గేవ్ యూ, ఏదైతే మంచి వస్త్రము ప్రశస్త వస్త్రం నీకు ఇచ్చానో ఆ వస్త్రం లేకుండా నువ్వు వచ్చావనుకో, దేవుడు అడిగితే అప్పుడు నీ దగ్గర ఏ సమాధానం ఉండదు. కాబట్టి మౌనం ఉంటే తీసుకెళ్ళి పక్క స్టేషన్లో పడేస్తాడంట. దేవుని రాజ్యములో ఉండడానికి యూ నీడ్ ఎ బెస్ట్ థింగ్. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఎందుకు ప్రశస్త వస్త్రము అన్నాడు. ప్రశస్తం. యూ కెనాట్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఎ షాబీ క్లాత్స్. యూ హ్యావ్ టు వేర్ ఎ వండర్ఫుల్ అండ్ ది బెస్ట్ రోబ్. ఒకసారి చూద్దాం, ఆ రోబు చూసేద్దాం. ఇక్కడ అయిపోతట్టుంది రైట్. ఒక ఫస్ట్ దాంట్లో ఒకసారి చూద్దాం, ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి ప్రకటన గ్రంథం మనందరికీ తెలిసిన విషయం. 7వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, చక్కని మాట్లాడి చూడండి. అక్కడ ఒకసారి చూద్దాం, వచనం చూద్దాం. ఏమో చూద్దాం.
అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుంచి, ప్రతి వంశములో నుంచి, ప్రజలలో నుంచి, ఆయా భాషలు మాట్లాడు వారి నుంచి వచ్చి ఎవడును లెక్కింపచాలని గొప్ప సాక్షి సమూహమా ఏమంటాడు, వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసన ఎదుట గొర్రెపిల్ల చేటు నిలబడి సింహాసనీయుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని. ఆ పరలోకంలో ఉండాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ది బెస్ట్ రూఫ్. కింద పోతే 14 వచ్చినట్టు కదా, వీరంతా ఎవరయ్యా అంటే వీరందరూ కూడా గొర్రె పిల్ల రక్తములో ఏమంటారు తమ వస్త్రములు తెల్లవిగా చేసుకొని ప్రశస్తంగా చేసుకొని వచ్చిన వారు. ఈరోజు యేసు రక్తము ప్రతి పాపమును కడుగును, ఆ శిలువ రక్తము ప్రతి పాపమును కడుగును. కడుక్కోకుండా నువ్వు ఆ ప్రశస్త వస్త్రము ధరించుకోకుండా ఆ పరలోకానికి నువ్వు వెళ్ళలేవు. యూ కెనాట్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ దేవుని యొక్క ఆ యొక్క తండ్రి యొక్క గృహములో నువ్వు చేరాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ది ప్రెషస్ రోబ్. ఒకవేళ మీ దగ్గర లేకపోతే సండే స్కూల్కి రండి, మా సండే స్కూల్ పిల్లలు నేర్పిస్తారు. నాకొక తెల్లంగి మీకొక తెల్లంగి పాడతారా? ఏదో ఇష్టవుతారా? మా పిల్లలకు తెలుసమ్మా, నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి లేకపోతే అడిగిపోయే ఆస్కారం లేదు. దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు ఆ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, ఈరోజు పిల్లరా నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, నేను మారు మనసు పొందినప్పుడు, నేను ఒప్పుకున్నప్పుడు నాకు జరిగేది ఏంటంటే పాప విమోచన. ఆ ప్రశస్తమైన వస్త్రము దొరుకుతుంది. ఆ వస్త్రము దొరికితే కానీ, ఆ వస్త్రము ధరించుకుంటే కానీ ఆ గొర్రెపల్లి సన్నిధిలో ఆ దేవుని యొక్క సింహాసనం ఎదుట ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకొని నేను స్తుతించలేను. కాబట్టి దేవుని సన్నిధిలో తండ్రి దగ్గర తిరిగి వెళ్ళేటప్పుడు లెట్ మీ కన్ఫెస్ ఎవ్రీ సిన్ సో దట్ ఐ కెన్ హ్యావ్ ది క్లాత్స్. ఆ తండ్రి నీకు ఇచ్చే ఆ ప్రశస్త వస్త్రము ధరించుకోవడానికి ఆత్మీయ దిగంబరత్వముతో ఒకవేళ ఉంటే దేవుడు అంచులను ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకో. దేవుడు ఎలాంటి పాపము చేసినా కూడా దేవుడు నేను క్షమించి నీకు ప్రశస్త వస్త్రము ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. రెండోదిగా చూసినప్పుడు ఓకే ఐఎమ్ రన్నింగ్ అవుట్ టైం. కెన్ ఐ టేక్ 5 more 5 నిమిషాలు ఎక్కువ తీసుకొచ్చాము. కెన్ ఐ టేక్ 38 అవుతుంది, 7 minutes. 2 అంశాలు ఉన్నాయి కాదు కానీ ఒక చేయలేదు. ఓకే వాట్ ఎవర్ ఐ క్యాన్. దేవుని వాక్యం రెండోది చూసినప్పుడు అంటాడు కదా, ప్రశస్త వస్త్రము ధరించుకొని అతని చేతికి అంటాడు ఏమంటాడు, ఉంగరము పెట్టి. వండర్ఫుల్ థింగ్. ఈ ఉంగరం ఎలా వస్తుంది సార్? ఒకటి పాపం ఒప్పుకోలు వల్ల నీకు ప్రశస్తి వస్తుంది. రెండోది నీకు ఉంగరం ఎలా వస్తుంటే బై ఫెయిత్. ఎలా వస్తుంది బై ఫెయిత్ అంటే, నేను ఇలాంటి పనికి మాలిన జీవితం జీవించినా నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను కన్ఫెస్ చేస్తే నా తండ్రి నన్ను ఇంట చేర్చుకుంటాడు. దట్ ఈస్ ది ఫెయిత్ ఆఫ్ ది సన్. మై ఫాదర్ విల్ యాక్సెప్ట్ మీ even though I am the worst sinner. I have faith in my father. నా తండ్రి నేను నమ్ముచున్నాను, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడు. అట్లీస్ట్ ఒక పనివాడిగానన్నా, కుమారుడు కాకపోతే ఏమంటాడు, ఒక పనివానిగా. అదే అడుగుతాడు కదమ్మా, ఏమంటాడు, తండ్రి ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడను కాను. ఐ డోంట్ డిజర్వ్ టు బి కాల్డ్ యువర్ సన్. కీప్ మీ యాజ్ యువర్ సర్వెంట్. ఎక్కడికి వచ్చేసింది నన్ను నీ పని వాళ్ళు ఒకడిగా
ఎంతోమంది పనులు ఉన్నారయ్యా, ఎంతోమంది భోజనం చేస్తున్నారు, ఎంతోమందిని చేతి కింద ఉన్నారు. అందులో ఒక్కడిగా నన్ను పెట్టుకో, నేను బ్రతికుంటే చాలు, ఈ చావులో నుంచి నన్ను జీవంలోకి నడిపించు తండ్రి. నాకు ఆ జీవముని ఒక పనివాడిగా నన్ను చూసుకో. By faith, he comes and asks Father to take him as his hired servant. దాసుల్లో ఒకడిగా నన్ను చేర్చుకుంటే తండ్రి అంటున్నాడు, దాసుడు కాదురా బాబు, నువ్వు నా కుమారుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇట్స్ a sign that you are the inheritor of his kingdom. ఆయన రాజ్యములో నువ్వు కుమారునిగా. బై ఫెయిత్. ఎప్పుడైతే అడుగుతున్నాడు తండ్రి అంటున్నాడు, ఆ రింగ్ పెట్టి అంటున్నాడు, బాబు వచ్చినవాడు దాసుడు కాదు, నా కుమారుడు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ మారు మనసు పొంది దేవుని సన్నిధిలో ఒప్పుకొని తిరిగి రావడానికి సిద్ధంగా ఉంటే, అటు విశ్వాసంలోకి నువ్వు వస్తే తనని నువ్వు విశ్వసించగలే. God is ready to accept you as a son, not as a servant. He wants you back as a son. తన కుమారునిగా కావాలనుకుంటాడు. కింద చదివితే కూడా అంటాడు కదా, ఈ నా కుమారుడు అంటాడు. ఏమంటాడమ్మా? హల్లెలూయా. ఏమంటాడు? ఈ నా కుమారుడు. ఈజ్ నాట్ సర్వెంట్, ఈజ్ మై సన్. ఎవరితో మాట్లాడుతున్నా నాకు తెలియదమ్మా. ఇఫ్ యూ క్యాన్ కమ్ ఇన్ టు దట్ ఫెయిత్, గాడ్ సేస్ యు ఆర్ మై సన్. నిజమా? నిజమేనా? ఒకసారి చూద్దామా? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. నాకు ఎంత ఇష్టం 2వ వచనం, 3వ అధ్యాయము 26వ వచనం. చూడండి. ఐ లవ్ సమ్ వర్సెస్. నిజం కొన్నిసార్లు ఇట్స్ సో టచ్. ఎందుకంటే అది ఇక్కడ ప్రింట్ అయిపోయి ఉంటాయి. అక్కడ 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన హల్లెలూయా దేవుని కుమారులై ఉన్నారు. ఇఫ్ యు ఆర్ ఇన్ ఫెయిత్, యు ఆర్ ది సన్స్ ఆఫ్ ది గాడ్. కింద వచనం 29వ వచనం పోదాం. ఒకసారి చూద్దాం. 29వ వచనం ఒకసారి చూద్దాం. క్రీస్తులోనికి బాప్టిజము పొందిన మీరు కొందరు. అందరేనా? అందరం చెప్తున్నామా? బాప్టిజము పొందిన మీరందరూ. పొందినందరూ రెడీ అయిపోండి బాప్టిజం పొందడానికి. బాప్టిజం పొందిన మీరందరూ కాదమ్మా 29 అమ్మా 29 కింది వచ్చి మీరు క్రీస్తు సంబంధికులైతే, ఏ పక్షమందు నువ్వు క్రీస్తు సంబంధికులైతే, విశ్వాసములో క్రీస్తు సంబంధికుడు అయితే, ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము. ఏమంటామా? ఇప్పుడు రింగు పెట్టొచ్చా? ఇప్పుడు రింగు పెట్టొచ్చు కదా, ఎందుకంటే వారసుడు కదా, రింగు పెట్టాలి కదా. వారసుడికి రింగు ధరింపజేయాలి, ఎందుకంటే వారసుడు ప్రత్యేకమైన పనుల్లో కనబడితే ప్రశస్తమైన వస్త్రం వేసుకొని. ఎట్లుంటుందమ్మా? మంచి సూట్ వేసుకొని రబ్బర్ చెప్పులు వేసుకొని పోతే ఎట్లుంటుంది చెప్పండి ఒకసారి. సూట్ అనేది చెప్పలేదే వారు, రెండు లేదు. అందుకే దేవుడు అంటాడు, ఆ ప్రశస్తమైన వస్త్రమునకు ఒక చక్కని రింగు పెట్టినప్పుడు అప్పుడు వారసుల్లో కనబడతాడు, పనుల్లో కలదు, దేవుని యొక్క కుమారుల్లా కనబడాలి. యు షుడ్ లుక్ లైక్ ఎ సన్, నాట్ లైక్ ఎ సర్వెంట్. హల్లెలూయా. చెప్పిల్లలందరూ దేవుని పిల్లలు, చెప్పని వాళ్ళు హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరం దేవుని పిల్లలమే. రైట్. గారు ఎట్టి మాట్లాడతారు. దేవుని స్తోత్రం. రైట్. ఓకే, ఒక్క మాట చెప్పి ముగిస్తా, టైం అయిపోయింది. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. పాదములకు చెప్పులు ధరించమంటాడు. పోయిన వారం చెప్పులు ఇప్పమన్నాడు, ఈ వారం చెప్పులు వేయమన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చెప్తున్నాడో నాకు తెలియదు, ఐ డోంట్ నో. లాస్ట్ వీక్ మోసెస్నేమో చెప్పులు ఇప్పమన్నాడు, ఎందుకంటే నిలబడేస్తాం. ఈరోజు అంటాడు చెప్పులు వేయమంటాడు. ఏం చెప్పులు అంటే ఎఫెసీ పత్రిక 6:15 వచ్చినట్టు సిద్ధ మనసు అని చోట్ల అంటాడు. ఎందుకంటే నౌ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ ది ఫాదర్స్ విల్. ఎందుకంటే ఏ రీతిగా అయితే యేసు ప్రభు గెత్సెమనెలో తండ్రి నా చిత్తము కాదు నీ చిత్త ప్రకారం జరగనేను. ఈరోజు కుమారుడు వచ్చినప్పుడు ఎంత విధేయతలోకి వచ్చాడంటే, తండ్రి చెప్పులు వేసుకొని రాకంటే తండ్రితో సహా గడపడానికి he was ready to walk with his father according to his word.
సిద్ధ మనసుని చోట్లను ధరించుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని పిల్లగా ఉంటూ ప్రశస్తమైన ధరించు స్వాస్థ్యమైన రింగును ధరించుకొని సిద్ధ మనసు జోడ్లు ధరించుకొని ప్రభుతో సహా నిరంతరము జీవించడానికి ఆ స్వాస్థ్యములు అంటారు కాదని దేవుడు తన కృప సహాయం మన దయచేసి ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పట్ల గొప్ప నీకు వేలాది స్తోత్రం చిలావును నాయన, గొప్ప దేవుడవు నాయన. ఎంత పాపినైనా కూడా అదే రీతిలోనూ అంగీకరించేవాడవు నాయన. దేవానికి స్తోత్ర. పాపంలోనైనా అనేకమైన విషయాలు ఘోరమైన పాపములు చేసిన వారు మమ్మల్ని క్షమించి నీ బిడ్డలుగా నాయన ముద్రించుకున్నందుకు, నీ రక్తములో నాయన మమ్మల్ని ప్రశస్తంగా చేసినందుకు, ప్రశస్త వస్త్రులు ధరించినందుకు నాయన, స్వాస్యమనిచ్చినందుకు నాయన, సిద్ధ మనసునిచ్చినందుకు నీకు స్తోత్రం. ఇటు వాక్యము మా అందరి జీవితంలో ఫలవంత వాక్యం, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.